మళ్లీ కెప్టెన్సీ పరంగా చాలా విమర్శలు ఫేస్ చేస్తున్నాడు హార్దిక్. మొన్నటి విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు, హార్దిక్ సూపర్ కెప్టెన్సీ చేశాడు అని పొగుడుతుంటే నిన్న తను చేసిన ఒక పొరపాటుకి భారీ స్థాయిలో కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు హార్దిక్. నిన్న జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ ద్వారా అద్భుతమైన స్పెల్ వేసి 5 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్కోర్ మాత్రం ఎక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. కట్ చేస్తే 200 కొట్టారు ఎల్ఎస్జీ. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ముంబై ఒకవైపు వికెట్స్ పడుతున్నా గానీ ఎక్కడ గివప్ ఇవ్వలేదు. చివరిదాకా పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇన్నింగ్స్ అంతా యాంకర్ రోల్ ప్లే చేసిన తిలక్ వర్మ శార్దూల్ వేసిన 19వ ఓవర్లో సరిగ్గా బాల్ ని కనెక్ట్ చేయలేకపోయాడు. అయితే అప్పుడే కరెక్ట్ గా 19వ ఓవర్ లాస్ట్ బాల్ కి హార్దిక్ ఒక కాంట్రవర్షియల్ డిసిషన్ తీసుకొని రిటైర్డ్ అవుట్ గా తిలక్ ని వెనక్కి పంపించేశాడు. తర్వాత బ్యాటింగ్ కి శాంట్నర్ వచ్చాడు. తర్వాత శాంట్నర్ హార్దిక్ కూడా 20వ ఓవర్ లో ఘోరంగా విఫలమయ్యారు. కట్ చేస్తే ఎల్ఎస్జీ చేతిలో ముంబై ఓడిపోయింది. అయితే ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ ని అలా వెనక్కి పంపడం ఎంతవరకు కరెక్ట్? ఎన్నో సందర్భాల్లో అలాంటి బ్యాట్స్మెన్ లాస్ట్ ఓవర్ లో ఫినిషింగ్ ఇవ్వడం చాలా సార్లు మనం చూసాం. అదే ఒక పొలార్డ్ లాంటి హిట్టర్ కోసం రిటైర్డ్ అవుట్ అయితే పర్లేదు, కానీ ఏంటిది అని సీనియర్స్ హార్దిక్ పై ఫైర్ అయ్యారు. మొత్తానికి మళ్ళీ ఈ అమ్మాయికి గడ్డు కాలం మొదలైందనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.